హలో స్పేస్ లవర్స్, మీరు ఇక్కడ చూస్తున్న ఈ ఒక్క ఫోటోలో దాదాపు 1 మిలియన్ గెలాక్సీలు ఉన్నాయి. అంటే 10 లక్షల గెలాక్సీలు ఒక్క ఫోటోలో ఉన్నాయి. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఒక గెలాక్సీలో దాదాపు 10 కోట్ల నక్షత్రాలు ఉన్నాయనుకుంటే 10 లక్షల గెలాక్సీలలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయో ఊహించుకోండి. అంటే ఒకటి పక్కన 14 సున్నాలు పెడితే ఎంత నెంబర్ వస్తుందో అన్ని నక్షత్రాలు ఈ ఒక్క ఇమేజ్లో ఉన్నాయి. మన ఊహకందని నక్షత్రాల దగ్గర ఊహకందనంత గ్రహాలు కూడా ఉంటాయి. కేవలం ఒక్క ఇమేజ్లో ఇంత పెద్ద యూనివర్స్ ని మనం చూస్తే ప్రతి డైరెక్షన్ లో ఇంకెన్ని గెలాక్సీలు ఇంకెన్ని నక్షత్రాలు ఉంటాయో మీ ఊహకే వదిలేస్తున్నా. అయితే ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ఈ ఫోటోని అంతరిక్షంలో ఉన్న హబుల్ టెలిస్కోప్ తీయలేదు, అలాని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కూడా తీయలేదు. దీన్ని తీసింది మన భూమి మీద ఉన్న ఒక టెలిస్కోప్. అదే చిలీ దేశంలోని ఒక కొండపై ఉన్న వేరాసి రూబిన్ అబ్జర్వేటరీ. అసలు దీని గురించి 2020 నుండే మాట్లాడుకుంటున్నారు, కానీ ఇప్పుడు ఇది తీసిన ఫస్ట్ ఫోటోలు చూస్తుంటే మైండ్ పోతుంది. ఇది చిలీలోని సెర్ పచోన్ అనే పర్వతం మీద ఉంది. అండ్ ఈ టెలిస్కోప్ లో ఉన్న కెమెరా గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అది ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ కెమెరా. దీని సైజు దాదాపు ఒక చిన్న కార్ అంత ఉంటుంది. దీని బరువు కూడా 2800 కిలోల వరకు ఉంటుంది. మన ఫోన్ కెమెరాలో కొన్ని మెగా పిక్సెల్స్ ఉంటాయి కదా, కానీ ఈ కెమెరాకు ఏకంగా 32 లక్షల పిక్సెల్స్ ఉన్నాయి. అంటే ఒక్క ఫోటోని మీరు పూర్తిగా చూడాలంటే దాదాపు 385 4K టీవీలను పక్కపక్కన పెడితేనే అది పాసిబుల్ అవుతుంది. అంత డేటా ఇది కలెక్ట్ చేస్తుంది. ఒక్క రాత్రిలోనే ఇది దాదాపు 20 టెరాబైట్ల డేటాను సేకరిస్తుంది. ఈ డేటా అంతా చిలీ నుండి అమెరికాలోని మయామికి పంపడానికి ప్రత్యేకంగా 100 గిగాబైట్ల ఇంటర్నెట్ కనెక్షన్ కూడా వేశారు. అయితే ఈ టెలిస్కోప్ కి వేరాసి రూబిన్ అని పేరు పెట్టడానికి ఒక కారణం ఉంది. 1960లలో ఆడవాళ్ళు ఆస్ట్రానమీలో ఉండడం చాలా అరుదుగా ఉండేది. ఆ టైంలో డాక్టర్ రూబిన్ గారు డార్క్ మ్యాటర్ అనేది ఒకటి మన యూనివర్స్ లో ఉంది అని కనుక్కున్నారు. అందుకే ఆమె గుర్తుగా ఈ టెలిస్కోప్ కి ఆ పేరు పెట్టారు. సాధారణంగా జేమ్స్ వెబ్ లాంటి టెలిస్కోప్లు అంతరిక్షంలో ఉండి ఫోటోలు తీస్తాయి, కాబట్టి వాటికి వాతావరణం వల్ల వచ్చే ఇబ్బందులు ఉండవు. కానీ రూబిన్ అబ్జర్వేటరీని భూమి మీద చిలీలోని అటకామా ఎడారిలో కట్టారు. ఎందుకంటే అక్కడ ఆకాశం చాలా క్లియర్ గా ఉంటుంది. అక్కడ గాలి కూడా చాలా పొడిగా ఉండడం వల్ల ఆస్ట్రానమీకి అది పర్ఫెక్ట్ ప్లేస్. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కేవలం వేరా రూబిన్ మాత్రమే కాదు, జెమినీ సౌత్ అబ్జర్వేటరీ, జైంట్ మెగల్లాన్ టెలిస్కోప్ లాంటి చాలా పెద్ద పెద్ద టెలిస్కోప్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆ ప్రాంతం ఆస్ట్రానమీకి అంత ఫేమస్. అయితే ఈ టెలిస్కోప్ కి ఒక మెయిన్ గోల్ ఉంది. అదేంటంటే ఒక 10 ఏళ్ల పాటు ఆకాశాన్ని మ్యాప్ చేయడం. దీనినే లెగసీ సర్వే ఆఫ్ స్పేస్ అండ్ టైమ్ అని పిలుస్తారు. గతంలో స్లోన్ డిజిటల్ స్కై సర్వే అని ఒకటి ఉండేది. అది 20 ఏళ్లలో ఎంత ఆకాశాన్ని మ్యాప్ చేసిందో ఈ రూబిన్ టెలిస్కోప్ కేవలం 3 రోజుల్లోనే ఆ పని మొత్తం చేసేస్తుంది. అంటే 10 ఏళ్లలో ఇది ఆకాశం మొత్తాన్ని ఒక టైం ల్యాప్స్ వీడియో లాగా తీసి మనకు చూపిస్తుంది అన్నమాట. అండ్ ఈ టెలిస్కోప్ ని ఎందుకింత అడ్వాన్స్డ్ గా మన భూమి మీదనే నిర్మించారో, ఎందుకంటే స్పేస్ లో ఆల్రెడీ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అలాగే హబుల్ టెలిస్కోప్ ఉన్నాయి కదా, వాటిని కాదని దీన్ని నిర్మించడానికి కారణం ఏంటంటే డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ. మన యూనివర్స్ లో అత్యంత రహస్యమైనవి ఏవైనా ఉన్నాయంటే అవి ఈ రెండే. ఎందుకంటే గెలాక్సీల దగ్గర నుండి బ్లాక్ హోల్స్ వరకు మనం అన్నిటి గురించి తెలుసుకున్నాం. అవేంటో మనకు తెలుసు, అవి ఎలా ఉంటాయి, వాటి స్వభావాలు ఏంటి అని మనకు తెలుసు. కానీ డార్క్ ఎనర్జీ, డార్క్ మ్యాటర్ గురించి మనకు కొంచెం కూడా తెలియదు. అయితే వాటిని కనుక్కోవడం అంత అవసరమా అని మీరు అనుకోవచ్చు. కానీ అసలు అవి మన యూనివర్స్ ని ఏం చేస్తున్నాయో చెప్తే మీరే దాని గురించి తెలుసుకోవాలి అనుకుంటారు. అండ్ డార్క్ ఎనర్జీ, డార్క్ మ్యాటర్ అనేది రెండు ఒకదానికొకటి డిఫరెంట్. అందులో ఒకటి మనకు మంచి చేస్తే ఇంకొకటి మనల్ని లేకుండా చేస్తుంది. ముందుగా డార్క్ మ్యాటర్, ఇది మన యూనివర్స్ కి ఎంత అవసరం అంటే ఇది లేకపోతే ఈరోజు మన భూమి, మన నక్షత్రం, మన గెలాక్సీనే ఉండేది కాదు. ఎందుకంటే మన గెలాక్సీ ఎంత స్పీడ్ తో తిరుగుతుందో తెలుసా? గంటకు 21 లక్షల కిలోమీటర్ల స్పీడ్ తో తిరుగుతోంది. అయినా సరే మన గెలాక్సీలో నక్షత్రాలు చెల్లాచెదురు అవ్వకుండా మన నక్షత్రం చుట్టూ మన గ్రహాలు తిరుగుతున్నాయంటే దానికి కారణం ఈ డార్క్ మ్యాటర్. మనందరికీ తెలుసు గ్రావిటీ అనేది స్పేస్ టైం ఫ్యాబ్రిక్ లా బెండ్ అయ్యి ఖగోళ వస్తువులను పట్టి ఉంచుతుంది అని. గ్రావిటీ లేకపోతే డైరెక్షన్స్ అంటూ లేని ఈ శూన్యంలో మన గ్రహాలు, నక్షత్రాలు ఎటెళ్తాయో కూడా చెప్పలేం. కానీ మన యూనివర్స్ లో గెలాక్సీలు ఉండడానికి కేవలం గ్రావిటీ మాత్రమే సరిపోదు. ఎగ్జాంపుల్ కి గెలాక్సీ సెంటర్ కి దగ్గరగా ఉన్న నక్షత్రాలు గ్రావిటీ వల్ల అక్కడే ఆర్బిట్ చేస్తాయి. కానీ గెలాక్సీలో దూరంగా ఉన్న నక్షత్రాల మీద గెలాక్సీ సెంటర్ నుండి వచ్చే గ్రావిటీ సరిపోదు. మన గెలాక్సీ తిరిగే స్పీడ్ కి బయటి భాగంలో ఉన్న గెలాక్సీలు ఎప్పుడో ఎగిరిపోయి ఉండేవి. అయినా ఇంకా ఇలా ఉన్నాయి అంటే అక్కడ డార్క్ మ్యాటర్ అనేది ఉంది కాబట్టి గెలాక్సీ సెంటర్ కి దూరంగా ఉన్న నక్షత్రాలు ఎగిరిపోకుండా ఇంకా మన పాలపుంతలోనే తిరుగుతున్నాయి. ఇంకో షాకింగ్ విషయం చెప్పనా?
ఇప్పుడు మనం చూస్తున్న నక్షత్రాల బరువు కేవలం 15% మాత్రమే ఉంటుంది. మిగతా 85% బరువు వాటికి డార్క్ మ్యాటర్ వల్లనే వస్తుంది. అండ్ ఈ డార్క్ మ్యాటర్ అనేది కేవలం గెలాక్సీలోనే కాదు, ఇలాంటి వేల గెలాక్సీలు కలిసి తిరిగే గెలాక్సీ క్లస్టర్లలో కూడా పనిచేస్తుంది. దీనివల్లనే మనం ఈరోజు మన పాలపుంత కేంద్రానికి దూరంగా ఉన్నా సరే విశ్వాంతరాల్లోకి ఎగిరిపోకుండా పాలపుంత నీడలో బ్రతుకుతున్నాం. అయితే డార్క్ మ్యాటర్ వల్ల ఇంత మంచి జరుగుతుంటే డార్క్ ఎనర్జీ వల్ల ఏం జరుగుతుందో తెలుసా? లాస్ట్ మన ఛానల్లో చెప్పుకున్నాం, మన యూనివర్స్ లో ఒక ప్రకృతి నియమం ఉంది. అదేంటంటే విశ్వంలో శక్తి అనేది ఎప్పటికీ సృష్టించబడదు, అలాగే దాన్ని నాశనం కూడా చేయలేం. అయితే శక్తి నాశనం అయితే మన భూమి కూడా నాశనం అయిపోతుంది. కానీ శక్తి సృష్టించబడినా సరే అది మన వినాశనానికి దారితీస్తుంది. ఎందుకంటే ఎగ్జాంపుల్ కి ఒక అనాలజీ తీసుకుందాం. ఒక మనిషి పుట్టిన దగ్గర నుండి ఒక ఏజ్ వచ్చేంత వరకు పెరుగుతూనే ఉంటాడు, అది నార్మలే. కానీ 20 ఏళ్లు దాటాక కూడా ఆ మనిషి పెరుగుతూనే పోతుంటే ఏం జరుగుతుంది? ఏదో ఒకరోజు ఆ మనిషిలోని అవయవాలు, ఎముకలు, చర్మం ఇవన్నీ విచ్ఛిన్నం అయిపోతాయి. చివరికి శరీరంలోని కణాలు కూడా చనిపోతాయి. ఎగ్జాక్ట్ గా మన యూనివర్స్ పరిస్థితి కూడా ఇదే. మన యూనివర్స్ అనేది విపరీతంగా ఎక్స్పాండ్ అవుతూనే ఉంది. అండ్ మనకు తెలుసు మన యూనివర్స్ లో శక్తి ఎప్పటి నుండో ఉన్నదే ఉంటుంది తప్ప కొత్తగా పుట్టడం అనేది జరగదు అని. కానీ ఇప్పుడు ఆ రూల్ ని బ్రేక్ చేస్తూ కొత్తగా శక్తి అనేది పుడుతుంది, అదే డార్క్ ఎనర్జీ. ఇది ఎంత డేంజర్ అంటే మన యూనివర్స్ లో క్రాక్స్ వచ్చేలా చేసి విశ్వం అంతమయ్యేలా చేస్తుంది. సరే, గెలాక్సీలు, నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ నాశనమైనా పర్లేదు, ఎప్పటికైనా మళ్ళీ అవి రీఅరేంజ్ అయ్యి కొత్తగా పదార్థం తయారవుతుంది. కొన్ని బిలియన్ సంవత్సరాలకు మనుషులు మళ్ళీ పుట్టొచ్చు. కానీ ఈ డార్క్ ఎనర్జీ ఏం చేస్తుందో తెలుసా? ఇది దారుణంగా అణువులను అంటే ఆటమ్స్ ని కూడా విచ్ఛిన్నం చేస్తుంది. ఆటమ్స్ ఫ్రీగా ఫ్లో అయినంత కాలం మన యూనివర్స్ లో ఎంట్రోపీ వల్ల ఎప్పటికైనా మనుషులు పుట్టొచ్చు. కానీ ఆటమ్స్ ని చీల్చేసి నాశనం చేసినప్పుడు యూనివర్స్ లో చివరికి మిగిలేది అంధకారమే. అలాంటి ప్రళయ కాలాన్ని క్రియేట్ చేసే ఈ డార్క్ ఎనర్జీ గురించి ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారో ఇప్పుడు అర్థమైంది కదా. అండ్ వాటి గురించి మనకు తెలిసేలా చేసిన వెరాసి రూబిన్ పేరు దీనికి పెట్టడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఈ టెలిస్కోప్ కేవలం దానికోసమే కాదు, దీంతో మన సోలార్ సిస్టమ్ లో ఉన్న ఆస్ట్రాయిడ్స్ మరియు తోకచుక్కలను కనిపెట్టడం, అలాగే మన పాలపుంత నక్షత్రాలను మ్యాప్ చేయడం ఇలాంటివన్నీ చేస్తుంది. అండ్ మొదటి 10 గంటల అబ్జర్వేషన్ లోనే ఇది కొన్ని లక్షల నక్షత్రాలను, వేల కొద్ది ఆస్ట్రాయిడ్స్ ను కనిపెట్టింది. జూన్ 2025లో ఈ టెలిస్కోప్ తీసిన మొట్టమొదటి ఫోటోనే ఇది. మనం చెప్పుకున్నాం కదా 10 లక్షల గెలాక్సీలున్న ఫోటో ఇదే. ఇందులో ఉన్న కెమెరాతో తీసిన ఫస్ట్ ఫోటో అంతరిక్షంలోని కన్యా రాశిని తీసింది, అంటే వర్గో క్లస్టర్. ఇది మన భూమికి దాదాపు 55 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. మనం మామూలుగా ఆకాశంలో చీకటిగా ఉంది అనుకునే చోట కూడా ఈ అబ్జర్వేటరీ కొన్ని కోట్ల గెలాక్సీలను చూపిస్తోంది. కానీ ఇది కేవలం ఒక ఆరంభం మాత్రమే. రాబోయే 10 ఏళ్లలో ఇది దాదాపు 20 బిలియన్ గెలాక్సీలను ఫోటో తీయబోతుంది. అంటే 2000 కోట్ల గెలాక్సీలను మనం చూడబోతున్నాం. 10 ఏళ్లు పూర్తయ్యేసరికి దీని దగ్గర 500 పెటాబైట్ల డేటా ఉంటుంది. ఇది సైంటిస్టులకు ఒక బంగారు గని లాంటిది. ఇంకొక మైండ్ బ్లోయింగ్ విషయం ఏంటంటే హబుల్ టెలిస్కోప్ తో తీసిన లగూన్ నెబ్యులా మీరు చూసే ఉంటారు. ఈ నెబ్యులాని చూడ్డానికి 2 కళ్ళు చాలవు. కానీ మన కొత్త టెలిస్కోప్ తీసిన ఫోటోలో దాని ప్లేస్ ఏంటో తెలుసా? ఈ ఫోటోలో అదొక చిన్న ధూళికణం లాంటిది. అండ్ ఈ నెబ్యులా ఎంత పెద్దదో తెలుసా? 55 కాంతి సంవత్సరాల వెడల్పు, 20 కాంతి సంవత్సరాల పొడవు ఉంటుంది. అందులో ఒక్క కాంతి సంవత్సరం కూడా మన ఎంటైర్ హ్యూమన్ జనరేషన్స్ ప్రయాణించలేవు. అలాంటి నెబ్యులాని దాని స్థానాన్ని దానికి గుర్తు చేసినట్టుగా ఫోటో తీసింది కదా. అంటే హబుల్ కంటే 4000 రెట్లు ఎక్కువ ఏరియాను ఇది కవర్ చేస్తుంది. అందుకే హబుల్ ఒక జూమ్ లెన్స్ లాంటిదైతే వెరా రూబిన్ ఒక సూపర్ వైడ్ యాంగిల్ లెన్స్ లాంటిదన్నమాట. ఈ నెబులా ఫోటోలో మిగిలిన ఖగోళ వస్తువులను కూడా చూడొచ్చు. ఎగ్జాంపుల్ కి మెస్సియర్ 21 అనే నక్షత్రాల గుంపు, ట్రిఫిడ్ నెబులా, ఇంకా NGC 6544 అనే వేల కొద్ది నక్షత్రాలున్న క్లస్టర్ కూడా మనకు కనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు ఇది తీసిన ఇమేజెస్ ద్వారా ఒక కొత్త రకమైన నక్షత్రాలను కనుక్కుంది. వాటి పేరు లైరే వేరియబుల్ స్టార్స్. అంటే ఒకసారి చాలా ప్రకాశవంతంగా వెలుగుతాయి, కొద్ది గంటల్లోనే డల్ అయిపోతాయి, మళ్ళీ బ్రైట్ అవుతాయి. ఈ సైకిల్ అలా రిపీట్ అవుతూనే ఉంటుంది. అందుకే వీటిని వేరియబుల్ స్టార్స్ అంటారు. దీన్ని సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే మన గుండె కొట్టుకున్నట్టు లేదా మనం శ్వాస తీసుకుంటున్నప్పుడు మన ఛాతి పైకి కిందికి కదిలినట్లు ఈ నక్షత్రాలు కూడా ఊపిరి తీసుకుంటాయి. ఈ నక్షత్రం ఒక్కసారి పెద్దగా ఉబ్బుతుంది. అలా ఉబ్బినప్పుడు దాని టెంపరేచర్ తగ్గి కొంచెం డల్ గా కనిపిస్తుంది. ఆ తర్వాత అది మళ్ళీ ముడుచుకుంటుంది. అలా దగ్గరికి ముడుచుకుంటున్నప్పుడు దానిలోని గ్యాస్ వేడెక్కి టెంపరేచర్ పెరిగి చాలా బ్రైట్ గా మెరుస్తుంది. ఇలా ఎక్స్పాండ్ అవ్వడం, ముడుచుకోవడం అనేది ఒక పద్ధతి ప్రకారం, ఒక టైం టేబుల్ ప్రకారం జరుగుతుంది. అండ్ దీనికి పెద్దగా టైం కూడా పట్టదు. కొన్ని గంటల నుండి ఒక్క రోజులోనే ఈ సైకిల్ కంప్లీట్ అయిపోతుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే ఇది మన సూర్యుడు లాంటి యంగ్ స్టార్స్ కాదు. ఇవి కొంచెం వయసు మళ్ళిన ముసలి నక్షత్రాలు. మన పాలపుంత గెలాక్సీ చుట్టూ బంతి ఆకారంలో ఉండే నక్షత్రాల గుంపులుంటాయి కదా,
వాటిలో ఈ నక్షత్రాలు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే అంతరిక్షంలో ఉన్న పెద్ద పెద్ద టెలిస్కోప్లు చూడలేని విజువల్స్ ని ఈ టెలిస్కోప్ ఎలా చూస్తుందో తెలుసా? దానికి కారణం ఈ టెలిస్కోప్ లో మొత్తం 3 అద్దాలుంటాయి. ఫస్ట్ అంతరిక్షం నుండి వచ్చిన లైట్ అనేది టెలిస్కోప్ లో ఉన్న 8.4 మీటర్స్ ఉన్న ఔటర్ మిర్రర్ మీద పడుతుంది. అక్కడ నుండి పైన ఉన్న 3.4 మీటర్స్ సైజ్ ఉన్న అద్దానికి వెళ్తుంది. అండ్ మళ్ళీ అక్కడ నుండి బౌన్స్ అయ్యి కింద అంటే మధ్యలో ఉన్న 5 మీటర్ల ఇన్నర్ సర్ఫేస్ మిర్రర్ కు వచ్చి మళ్ళీ అక్కడ నుండి పైన ఒక కెమెరా ఉంటుంది. అందులోకి ఆ కాంతి మొత్తం వెళ్తుంది. మామూలుగా చాలా టెలిస్కోప్లకు 2 అద్దాలుంటాయి, కానీ ఇందులో ఉన్న 3వ అద్దం వల్ల ఫోటోలు చాలా షార్ప్ గా వస్తాయి. ఈ కెమెరా అల్ట్రా వైలెట్ మరియు విజిబుల్ అండ్ ఇన్ఫ్రారెడ్ కాంతిని కూడా క్యాప్చర్ చేయగలదు. అందుకే మనం ఇలా చూసే బ్లాక్ అండ్ వైట్ ఇమేజెస్ ని ఇలా కలర్ఫుల్ గా అక్కడ ఏముందో ఆ గ్రాండ్ కలర్స్ తో చూపిస్తుంది. అందుకే ఇన్ఫ్రారెడ్, యూవీ లైట్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అండ్ దీనికి ఒక రోబోటిక్ చేయి కూడా ఉంటుంది. అది అవసరమైనప్పుడు ఫిల్టర్లను మారుస్తూ ఉంటుంది. అయితే ఈ టెలిస్కోప్ అందమైన ఫోటోలను తీయడమే కాదు, ఇది సైన్స్ విషయంలో కూడా ఇప్పుడే రికార్డులను సృష్టిస్తుంది. కేవలం 10 గంటల అబ్జర్వేషన్ లోనే ఇది ఇప్పటి వరకు ఎవరూ చూడని 2104 కొత్త ఆస్ట్రాయిడ్స్ ను కనిపెట్టింది. ఇందులో 7 ఆస్ట్రాయిడ్స్ భూమికి దగ్గరగా వచ్చేవి కూడా ఉన్నాయి. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని టెలిస్కోప్లు కలిపి ఏడాదికి 20,000 ఆస్ట్రాయిడ్స్ ను గుర్తిస్తే ఈ వేరా రూబిన్ ఒక్కటే మొదటి 2 ఏళ్లలో కొన్ని లక్షల ఆస్ట్రాయిడ్స్ ని కనిపెట్టబోతుంది. దీనివల్ల మన భూమికి ఏదైనా ప్రళయం రాబోతుందా అనేది ముందే తెలుస్తుంది. అంతేకాకుండా మన సోలార్ సిస్టమ్ లోకి ఇతర నక్షత్ర మండలాల నుండి వచ్చే ఓమువామువా లాంటి ఏలియన్ కామెట్స్ ని గుర్తించడానికి కూడా ఇది బెస్ట్ టెలిస్కోప్. సైంటిస్టుల అంచనా ప్రకారం ఏడాదికి ఒకసారి ఇలాంటి వస్తువులు మన సోలార్ సిస్టమ్ లోకి వస్తూ ఉంటాయి. వాటిని పట్టుకోవడానికి ఈ టెలిస్కోప్ రెడీగా ఉంది. అయితే రీసెంట్ గా వచ్చిన అట్లాస్ కామెట్ ని ఎందుకు ఇది ఫోటో తీయలేదు అని అనుకోవచ్చు. దానికి రీజన్ ఏంటంటే ఈ అబ్జర్వేటరీ ఇంకా ఫుల్ ఆపరేషన్ లోకి రాలేదు. ఇంకా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. 2026 జనవరిలోనే పబ్లిక్ చూడడానికి ఓపెన్ చేయబోతున్నారు. ఫైనల్ గా ఈ టెలిస్కోప్ ఒక టైం మిషన్ లాంటిది. కాలాంతరాల్లో ఏం జరుగుతుందో నిరంతరం అన్వేషిస్తూ అంతరిక్షాన్ని జల్లెడ పడుతుంది. ప్రతిరోజు ఆకాశాన్ని స్కాన్ చేస్తూ మనం కనిపెట్టలేని ఎన్నో రహస్యాలను రికార్డ్ చేసి పెడుతుంది. అందులో మనం ఎప్పుడూ చూడని గెలాక్సీలు ఉండొచ్చు, లేదంటే గ్రహాంతరవాసుల స్పేస్ షిప్లు ఉండొచ్చు. ఇంకా చెప్పాలి అంటే మన యూనివర్స్ కి బయట ఉన్న మల్టీవర్స్లు కూడా ఉండొచ్చు. కాకపోతే వాటిని కనుక్కోవడానికి మనం మేధస్సును ఇంకా పెంచుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్. అండ్ మన ఛానల్లో మెంబర్గా జాయిన్ అయ్యి మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్న మెంబర్స్కి అండ్ మన వీడియోస్ని రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.